హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ప్రస్తుతం లండన్లో యష్ బంగారంతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మన యష్ బంగారం కొట్టాడు, వండ్రాలు చేసుకున్నాం, పక్కపక్క నవ్వేసాడు, నువ్వులండలు చేసుకున్నాం. ఇంకా తర్వాత స్టెప్ వచ్చేసి బోర్లా పట్టమే కదా, మరి బోర్లా కూడా పడ్డాడు మన యష్ బంగారం. 3వ నెల నిండే లోపలనే మరి బొబ్బట్లు చేసుకోకపోతే ఎలా చెప్పండి. ఇంక ఈరోజు అయితే యష్ బంగారం బోర్లా పడిన సందర్భంగా బొబ్బట్లతోటి సెలబ్రేట్ చేసుకుందాం. నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ 10 రోజుల తర్వాత ఇస్తున్నాను. ఇంక ఇప్పటికే యష్ బంగారం బోర్లా పడుతున్నాడు, ఎల్లికలు పడుతున్నాడు, పాకటానికి కూడా ట్రై చేసేస్తున్నాడు. మొదటిసారి బోర్లా పడింది అయితే వీడియో తీయలేకపోయాము. నేను ఒక వీడియోలో కూడా పోస్ట్ చేశాను కదా, మౌని బోర్లా పడ్డాడని ఎత్తుకొని గిరిగిరా తిప్పటము. ఆ తెల్లారంతా కూడా వీడియో తీద్దామని కూర్చుంటే వీడియో ఆపినప్పుడు బోర్లా పడేవాడు. ఇంక ఇది 3వ రోజు అనమాట. ఇక అక్కడి నుంచి డొల్లుడే డొల్లుడు. ఇక మరి మీరు వీడియోని ఎంజాయ్ చేసేయండి. ఏం చేస్తున్నావు? చెయ్యి చీకేసావా? అయిపోయింది, ఇంకా బోర్లు పడేసావా? బొబ్బట్లు చేసేసుకుందామా? బొబ్బట్లు చేసుకుందాం మనం. మా స్నానం చేసి వద్దామా? ఎల్లికలు కూడా పడ్డావా గుడ్డి? అది అదే ప్లేస్ ఎక్కడ వాడు ఎక్కడ ఈ అమ్మెట్ట బరుచుకుంటూ పోవాల్సిందే, తప్పదు. అరా ఇంకోటి చాలా ఇంకా డౌట్వా? ఇప్పుడు నువ్వు దిండు మీదకి వెళ్ళి దిండు మీద నుంచి నీ ప్లేస్ కి వెళ్ళాలి. ఇప్పుడు చాలా ఇంకటి వెళ్ళం, వెళ్ళిన చోటికి వెళ్ళం. ఎత్తున్నారు ఇద్దరు. ఏం చేస్తున్నావు కనమా? ఓమి చేస్తున్నది. డ్రెస్ వచ్చేసిందా? బొబ్బట్లు వేసేసుకుందాం మరి. ఇంకా అదేంటది? అది ఇంకోటే ఊరికే పెట్టా. నీ డ్రెస్ అంట చూడు, నచ్చిందా నీకు? చూడకుండా ఎట్లా నచ్చిందని చెప్పనంటావా? సూపర్ గా నచ్చిందా నీకు? నచ్చితే నవ్వు, నచ్చడు. నచ్చిందంటావు? నచ్చిందంట. నచ్చిందా? బాగుంది. బోర్లా పడిన తర్వాత మౌని డ్రెస్ పెట్టింది. అది వచ్చేసరికి 2 రోజులు సమయం పట్టింది. ఇంకా ఆ డ్రెస్ వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ బొబ్బట్లు చేస్తున్నాను. ఇది రెసిపీ అయితే ఏం చూపించట్లేదు నేను. ఆల్రెడీ మన ఛానల్లో బొబ్బట్ల రెసిపీ ఉంది, ఎవరైనా కావాలంటే ఒకసారి చూడండి. మనం బొబ్బట్లు చేసుకోవాలి అనుకుంటే పూర్ణం పిండి ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఉదయమే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇప్పుడు వండాలి చేస్తున్నాను. 12 రోజులు పట్ల సార్కి ఒక రోజు ముందు రోజు నుంచి పక్కకి తిరుగుతున్నాడు, నెక్స్ట్ డే పడిపోయాడు. ఈ వీడియోస్ మీ ముందుకు వచ్చేసరికి అయితే లేటే అవుతుంది. ఈ విషయం నేను దాదాపుగా ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నాను. మౌని వీడియోలు పోస్ట్ చేస్తుంది కాబట్టి తన డెలివరీ టైంలో ఇబ్బంది పడకుండా ఉంటుందని చెప్పి 3 నెలలకు సరిపడా వీడియోస్ పోస్ట్ చేసాం ముందుగానే. ఆ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వరుసవారి మీకు వీడియోస్ అన్నీ వస్తాయి, అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. బొబ్బట్లు చేస్తుంటే బుజ్జిగాడు బుర్ర పడ్డానికి అయిపోయింది, పడ్డాడు. మనం బొబ్బట్లు పెట్టినప్పుడు మాత్రం పడ్డు చూడు. అయిపోయి ఇంకో పాకడానికి కూడా సిద్ధపడతాడు మమ్మీ.
కొన్ని బొబ్బట్లు మైదా పిండితో చేశాను, కొన్ని బొబ్బట్లు గోధుమ పిండితో చేశాను. మౌని తినకూడదని తన కోసం కొన్ని గోధుమ పిండితో కూడా చేశాను. పిల్లలు పుట్టిన తర్వాత ఒక్కొక్క నెల గడుస్తున్న కొద్దీ కూడా వాళ్ళు ఈ నెలలో ఈ పని చేయాలి, ఎప్పుడు చేస్తారా ఏంటా అని ఎదురు చూస్తాము. వాళ్ళు ఆ పని చేయటానికి మనం ఎదురు చూసిన రోజులు పట్టదు. పైగా వాళ్ళు ఆ పని చేసిన తర్వాత మనకే బోల్డన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. ఇంక ఇప్పుడు యష్ బంగారం బోర్లా పడుతున్నాడా, ఇంకా ఒక్కసారి ఉండనే ఉండడు. ఇంకా పాకటం కూడా మొదలేసాడంటే ఇంక అసలు పట్టుకోనే లేం కదా పిల్లల్ని. ఇలా వాళ్ళు చేసే ప్రతి పనికి కూడా ఏదో ఒక రకంగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇలా చేసుకొని తీరాలా అంటే అవసరమేం లేదు. మనకి ఇష్టమైతే చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయనవచ్చు. వాళ్ళు ఏ పని చేసినా కూడా మొదటిసారి చేస్తారు కాబట్టి ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవటమే. ఇంక ఈ బొబ్బట్లు అయితే గోధుమ పిండితో చేస్తున్నాను. ఎవరైనా మైదా పిండి తినదలుచుకోకపోతే ఇలా గోధుమ పిండితో అయినా చేసుకోండి, బాగానే ఉంటాయి. ఇలా కూడా బాగానే ఉన్నాయి, మీ దానికి మా ఏం తీసుకోలేదు. మనం ఈ బొబ్బట్లు పూరీ ప్రెస్ మీద చేసుకుంటే చక్కగా రౌండ్గా బాగా వస్తాయి. కానీ మౌని వాళ్ళు పూరీ ప్రెస్ మీద చేస్తుంటే ఏంటో గుండ్రంగా రావట్లేదు. ఇంకా ఆ తర్వాత చేసినవన్నీ కూడా చేతితోనే చేశాను. రాసి తప్పులు లేకుండా చూపించు. తెలుగు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది, దగ్గరకు పెట్టు. అమ్మా లావద్దు, చూస్తే భయమే అవుతుంది. పై లావద్దు, బాల్లో పెడితే బొబ్బట్. ఇంకాస్త తను ఇంకాస్త ఏంటడావిడి. బొబ్బట్లు చేయటం అయిపోయిన తర్వాత యష్ బంగారాన్ని తీసుకెళ్ళి స్నానం చేయించుకొచ్చాను. ఇక్కడ లండన్లో చల్లగా ఉంటుంది కదా వాతావరణం, రోజుకు ఒక్కసారి చేయిస్తాము. ఇలాంటివి ఏమైనా ఉంటేనే 2 సార్లు చేయిస్తాము. ఇంకా వచ్చిన కొత్తలో అయితే ఈ స్నానంకి ఎంత గొడవ చేసేవాడో, ఇప్పుడైతే పర్వాలేదు. రెడీయా? బాల్ పట్టడానికి రెడీయా? కనియా కనియా భలే ఉంది నాన్న నీ డ్రెస్. యశుమా భలే బాగున్నావా? బాల్ పడటమేనా? రెడీయా మనం? ఇంకా దొల్లు పుచ్చుకాయేనా? నీ శుభ్రంగా తుడిచావా? శానిటైజర్ ఏమన్నా తెచ్చి ఇమ్మంటావా? అవునా? ఇంకే ఇది ఇలా కాకుండా ఇంకెలా తడవచ్చు? ఫ్యాన్ కింద ఆరబెట్టచ్చు, పట్టుకోవచ్చు. ఇప్పుడు మేము పట్టుకోవచ్చు, లేకపోతే చేతులకు ఏమైనా గ్లౌజులు అలాంటివి ఇస్తానంటే చెప్పు. ఫ్యాన్ కింద ఆరబెడతావు ఏంటి ఇప్పుడు? ఈ బొబ్బట్లు వేయటానికి అరిటాకులు కానీ ఇస్తరాకులు కానీ దొరుకుతాయేమో తీసుకురమ్మన్నాను. ఇంకా అవి 2 లేవంట. మౌని వెళ్ళాను షాప్లో. ఇంకా తమలపాకులు తీసుకొచ్చింది. ఇంకా ఆ ఆకులే ఇలా 2 పెట్టి చుట్టూ కూడా వాటి మీద బొబ్బట్లు పెడుతున్నాను. అసలు ఇంతకు ముందు అయితే బోర్లో పెడితే బొబ్బట్లు చేసాము అంటే ఇంకా పిల్లలు బొబ్బట్ల మీద బోర్లో పడేలాగా పెట్టేవాళ్ళము. మన మౌనమ్మ సంగతి మీకు తెలిసిందే కదా. ఇంకా ప్రతిదానికి భయపడుతుంది. ఇంక ఎక్కడ తనకి ఆయిల్ అంటుతుందో లేకపోతే చేతికి అంటుతుందో, ఆ చేతిని నోట్లో ఎక్కడ పెట్టుకుంటాడో అని భయపడిపోతూ ఉంటుంది. ఈ గొడవ అంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా తను పడుకున్న దగ్గర కాకుండా ఇలా చుట్టూ కూడా పెట్టేశాము. బుజ్జి బాబాకి బుల్లి బొబ్బట్టు, హెల్దీ బొబ్బట్టు. అన్నిటికీ కూడా ఎక్కువగా పెద్దగా హడావిడి ఏం చేయదులేండి. మౌని పుట్టినరోజు కూడా అంతే సింపుల్గా సెలబ్రేట్ చేస్తుంది. అన్నిటికీ మరీ ఎక్కువ హడావిడి చేయకూడదు అమ్మ అంటుంది. అది కూడా నిజమేలేండి. ఇంక ఇలా సింపుల్గా తను బోర్లో పెడితే బొబ్బట్లు అని రాసింది కదా, ఆ పలక ఫ్లవర్స్ అలా చుట్టూ కూడా పెట్టేసింది. ఇంక ఇక్కడ యష్ బంగారం రెడీ అయ్యాడు కానీ ఏడుస్తున్నాడు. మనం ఇలాంటివి ఏమైనా చేసుకునేటప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా. ఇంకా కాసేపు అలా బయటికి చూస్తే కార్లు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. చక్కగా ఏడుపాపేసి చూస్తున్నాడు. ఇంక రండి ఇంక రండి బంగారు
యశ్ బంగారు ఏడుపైతే ఆపేసాడులే కానీ ఇంకా అలా పడుకోబెట్టామా, ఇంకా బొమ్మలాగా అలాగే పడుకొని ఉన్నాడు తప్పితే బోర్లా మాత్రం పడట్లేదు. ఇంకా పండు ఏమో కెమెరా పట్టుకొని కూర్చున్నాడు, నేనేమో ఫోన్ పట్టుకొని కూర్చున్నాను. మౌని చేతిలో కూడా ఒక ఫోన్ ఉంది. ఇంక ఎవరికి వాళ్ళమే వీడియో తీసుకుందాం బోర్లా పడతాడేమో అంటే ఎంతసేపు వెయిట్ చేయించాడో. ఇలాంటప్పుడు పిల్లలు కావాలని చేసినట్టే అనిపిస్తుంది కదా. ఉట్టప్పుడైతే చిటుకుని బోర్లా పడే పని మీదే ఉంటాడు. ఇంకా కాసేపు అలా పడుకోనుండి మళ్ళీ ఏడవటం మొదలు పెట్టాడు. ఇంకా పండు తీసుకొని కాసేపు ఆడిచ్చాడు. ఇంకా పండు కూడా చాలా ఓర్పుగా ఉంటాడు. ఇంకా ఫొటోస్ తీయటానికి అది కూడా. ఇంక చూసారా, ఇంకా ఆ తర్వాత పడుకోబెట్టగానే బోర్లా పడ్డాడు ఇలా. ఇంతకీ యశ్ బంగారంకి వేసిన డ్రెస్ ఎలా ఉంది, ప్యాంట్ ఎలా ఉంది అన్నది కమెంట్ చేయండి. ఇంకా ప్యాంట్ అయితే భలే బాగుంది. అలా బోర్లో పడుతుంటే చూస్తుంటే ఇంకా మౌని మాత్రం ఇలాంటివన్నీ మంచిగా సెలెక్ట్ చేస్తుంది. మంచిగా ఏ లోటు లేకుండా చేయాలనుకుంటుంది. ఏ అమ్మాయినా కూడా తనకు చేతనైనంత వరకు అలాగే చేద్దాం అనుకుంటుంది కదా. అమ్ములు అమ్మ బంగారం, నువ్వు నా బుల్లి బంగారం, నువ్వి బుడి బంగారం. అమ్ములు అదిగో నీకోసం మీ మా కష్టపడి బొబ్బట్టు చేసింది. తీసుకోండి, మీకే నేను ఎలాగో తిన్నా కదా, నీకే ఈ బొబ్బట్టు. అసలు స్నానం చేయించాం కదా, ఫ్రెష్గా ఆడుకుంటాడు. ఎందుకో చిరాకు పడుతున్నాడు. ఎత్తుకున్నాను. ఇంకా కాసేపు అలా ఎత్తుకొని ఆడిచ్చిన తర్వాత మళ్ళీ పడుకోబెట్టాను. ఇందాక బోర్లా పడినప్పుడు వీడియో తీశాను కానీ ఎలా వచ్చిందో ఏమో అని. ఈసారి అయితే వెంటనే ఇలా బోర్లా పడ్డాడు. ఇలా మన యశ్ బంగారం బోర్లా పడితే బొబ్బట్లతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించింది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.